గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. అండ్ రేపే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతున్నాయి మనకి సెప్టెంబర్ 22 సోమవారం, టుమారో మండే. ఓకే, అది యాక్చువల్గా పోస్ట్పోన్ అయింది. అందరికీ మార్నింగే 2 వీడియోలు పెట్టినా పోస్ట్పోన్ అనేసి, ఒకటి షార్ట్ వీడియో, ఒకటి లాంగ్ వీడియో. చూసిన వాళ్ళు చూడండి, చూడని వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, అందుకే చెప్తున్నా. సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనేది మళ్ళీ అడుగుతున్నారు. చేసిన వీడియో అయినా మళ్ళీ చేస్తున్నా, ఎందుకంటే కొత్త కొత్త వ్యూవర్స్ వస్తున్నారు, కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి రేపు వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఈరోజు ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం ఎట్లుంటుంది అంటే నార్మల్గా అందరికీ ఓకేనా, టాప్ ఉస్మానియా తెలిసిందే అందరికీ. తర్వాత మనకి హైదరాబాద్లో ఉస్మానియా కాకుండా అనుకుంటే జేఎన్టీహెచ్ ఎంఎస్సి కోర్సెస్ ఉంటాయి. ఎంఎస్సి కోర్సెస్ జేఎన్టీహెచ్లో ఉంటాయి, బాగానే ఉంటుంది. నెక్స్ట్ అమ్మాయిలకి కోటి ఉమెన్స్. సో అమ్మాయిలకి బెనిఫిట్ ఏంటంటే ఉస్మానియాతో పాటు కోటి ఉమెన్స్ కూడా ఉంటుంది. దాని పేరు ఇప్పుడు వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ పేరు చేంజ్ అయింది. ఓకేనా, సో ఇది కోటి ఉమెన్స్ అండ్ ఓన్లీ ఫర్ గర్ల్స్. కోటి ఉమెన్స్ అంటే ఉమెన్స్ కాలేజ్, అది అబ్బాయిలకు లేదు. క్లియర్. నెక్స్ట్ ఈ 3 హైదరాబాద్. ఓకేనా, ఈ 3 హైదరాబాద్. సో హైదరాబాద్లో మీకు ఉస్మానియాలో వచ్చిన కోటి ఉమెన్స్లో వచ్చినా, లేదంటే జేఎన్టీహెచ్లో వచ్చినా, అది రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, ఇంకేదైనా క్యాంపస్లో వచ్చిందంటే హాస్టల్ ఇస్తారు. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఈ 3 ప్రిఫరెన్స్ల తర్వాత నార్మల్గా ఇప్పుడు ఈ 3 ప్రిఫరెన్స్లు అనేవి చెప్పిన మనకి ఉస్మానియా తర్వాత ఉస్మానియా సబ్ క్యాంపస్లు కూడా ఉంటాయి. సో మర్చిపోవద్దు, ఒకటి నిజాం కాలేజు, ఇందులో ఆర్ట్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. ఆర్ట్స్ అండ్ సైన్స్ 2 ఉంటాయి. ఓకే, సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఓన్లీ ఆర్ట్సే ఉంటుంది. ఆర్ట్స్తో పాటు ఒక ఎంఎస్సీ డేటా సైన్స్ ఉంటుంది, అంటే ఎంఎస్సీ డేటా సైన్స్ ఒకటే ఉంటుంది. వేరే ఎంఎస్సీ కోర్సెస్ ఉంటాయి. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఓయూ సికింద్రాబాద్ అని ఉంటుంది. ఓకే, ఇందులో ఆర్ట్స్ కోర్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సైఫాబాద్ సైన్స్ కాదు, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్, అందులోనేమో సైన్స్ కోర్సెస్ ఉంటాయి. నెక్స్ట్ నిజాం కాలేజ్, ఇందులో ఇవి సబ్ క్యాంపస్లు. సబ్ క్యాంపస్లని వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎట్లుంటుంది అంటే మనకి ఓయూ క్యాంపస్ అని ఉంటుంది. డైరెక్ట్ ఓయూ అయితే ఓయూ, కేయూ అయితే కేయూ. ఓయూ సబ్ క్యాంపస్లకి ఓయూ కాన్స్టిట్యూయెంట్ అని ఉంటుంది. కాన్స్టిట్యూయెంట్ ఇక్కడ ఎట్లుంటుంది అంటే నిజాం ఓయూ కాన్స్టిట్యూయెంట్ అని ఉంటుంది. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఓయూ కాన్స్టిట్యూయెంట్ అని ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అక్కడ. అండ్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ ఓయూ కాన్స్టిట్యూయెంట్ అని ఉంటుంది. ఇక రిమైనింగ్ అన్ని మనకి ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి కదా, అవన్నీ అఫిలియేటెడ్ అంటే ఇప్పుడు బయట ఉన్న ఇప్పుడు డిగ్రీ కాలేజీలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, లేదంటే ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ ఉంటాయి కదా, అవన్నీ అఫిలియేటెడ్, యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటాయి. వాటికి హాస్టల్స్ ఉన్నాయి. మనకి మెయిన్ క్యాంపస్లో రావాలి, సబ్ క్యాంపస్లో రావాలి. అది సబ్ క్యాంపస్ అని మీకు ఎట్లా తెలవాలి అంటే దానికి కాన్స్టిట్యూయెంట్ అని ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఓయూ క్యాంపస్ ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్, ఓయూ క్యాంపస్ ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్ పెడతాం కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్. అట్లనే ఓయూ సబ్ క్యాంపస్లు పెట్టాలి తర్వాత. సో నిజాం కాలేజ్ ఓయూ కాన్స్టిట్యూయెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఓయూ కాన్స్టిట్యూయెంట్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది నిజాం కాలేజ్ ఓయూ కాన్స్టిట్యూయెంట్ అని ఉంటుంది. ఓయూ కాన్స్టిట్యూయెంట్ నిజాం కాలేజ్ అంటే అది ఓయూ కింద సబ్ క్యాంపస్ అన్నట్టు. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అని ఏదైతే ఉందో అది సబ్ క్యాంపస్లో, అక్కడ వచ్చిన సీటు మనకి హాస్టల్ ఇస్తారు. ఇది క్లియర్ కదా. ఇప్పుడు మీరు ఉస్మానియా పెట్టుకోవాలి. అమ్మాయిలు అయితే ఉస్మానియా తర్వాత కోటి ఉమెన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఉస్మానియా మెయిన్ క్యాంపస్లోనే హాస్టల్ ఇస్తారు. కోటి ఉమెన్స్లో సీట్ వచ్చిన, కోటి ఉమెన్స్లో సీట్ వస్తే మీకు కోటి ఉమెన్స్ మెయిన్ క్యాంపస్లో, ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. ఆ గర్ల్స్ హాస్టల్ నుంచి వెళ్ళి 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఒకటే బస్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మీరు. బెటర్, నన్ను అడిగితే నా పర్సనల్ సజెషన్, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ తర్వాత అమ్మాయిలకి కోటి సెకండ్ ప్రిఫరెన్స్ బెటర్. ఓకే, ఈ కోటి తర్వాత నెక్స్ట్ ఓయూ సబ్ క్యాంపస్లో అబ్బాయిలు అయితే కోటి ఉమెన్స్ ఉంటుంది కాబట్టి ఉస్మానియా తర్వాత డైరెక్ట్ ఉస్మానియా సబ్ క్యాంపస్లో పెట్టుకోవాలి. ఇందులో నిజాం కాలేజ్ ఉంటుంది, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ ఉంటుంది, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంటుంది. సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో గర్ల్స్కి బాయ్స్కి అందులోనే హాస్టల్. సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో గర్ల్స్కి బాయ్స్కి అక్కడనే హాస్టల్. నిజాం కాలేజ్లో మాత్రం నిజాం కాలేజ్ బాయ్స్కి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలోనే హాస్టల్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో తార్నాక దగ్గర ఉంటుంది, తార్నాక మెట్రో దగ్గర. అండ్ గర్ల్స్కి నిజాం కాలేజ్ గర్ల్స్కి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే హాస్టల్ అనేది ఇచ్చారు. ఓన్లీ నిజాం కాలేజ్ అనేది కొంచెం సెపరేట్ అన్నట్టు, బాయ్స్ అండ్ గర్ల్స్కి నిజాం కాలేజ్లో. ఓకే, ఎవరైతే నిజాం కాలేజ్ ఎంఎస్సి కోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలేజ్ దగ్గరనే ఇచ్చారు. అండ్ ఆర్ట్స్ వాళ్ళకి ఇటు క్యాంపస్లో ఇచ్చారు అన్నట్టు కొంతమందికి. ఈ నిజాం కాలేజ్ కొంచెం ఆగమాగం ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా హాస్టల్ పక్కా వస్తుంది కానీ క్యాంపస్ దగ్గర కొంతమందికి ఇస్తారు, కాలేజ్ దగ్గర కొంతమందికి ఇస్తారు. బట్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో సీట్ వస్తే అక్కడనే హాస్టల్ బాయ్స్కి గర్ల్స్కి. అండ్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో సీట్ వస్తే అక్కడనే సబ్ క్యాంపస్లోనే గర్ల్స్కి బాయ్స్కి హాస్టల్ ఉంటుంది. ఓకేనా, ఒక పక్క బాయ్స్ హాస్టల్ ఉంటుంది, కొంచెం దూరంలో
ఆ మూలకి గర్ల్స్కి బాయ్స్ హాస్టల్ ఉంటాయి, ఈ మూలకి బాయ్స్కి హాస్టల్ ఉంటుంది. రెండు వేరు వేరు మధ్యలో కాలేజీలు ఉంటాయి. క్లియరా? ఇది క్లియర్. ఇవి సబ్ క్యాంపస్లు. ఇక ఉస్మానియా పెట్టి ఉస్మానియా సబ్ క్యాంపస్లు పెట్టుకోవాలి. అమ్మాయిలు అయితే ఉస్మానియా పెట్టి కోటి ఉమెన్స్ పెట్టి తర్వాత సబ్ క్యాంపస్లు పెట్టుకోవాలి. క్లియర్ కదా? తర్వాత జేఎన్టీహెచ్ కూడా ఉంటుంది. సో హైదరాబాద్లోనే చదవాలనుకుంటే ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ పెట్టినాక జేఎన్టీహెచ్ ఎంఎస్సీ కొన్ని కోర్సెస్ ఉంటాయి, పెట్టుకోవచ్చు మీరు. సో ఎంఎస్సీ కోర్సెస్ ఎవరైతే ఉన్నారో జేఎన్టీహెచ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్, నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, నెక్స్ట్ పాలమూరు యూనివర్సిటీ మహబూబ్నగర్, నెక్స్ట్ శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్. ఇప్పుడు ఎవరెవరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అది మన ఆలోచన, అది మన మన ఏదైతే ఉంది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు టాప్ 100 ర్యాంక్ వచ్చిందనుకో, టాప్ 100 లోపు ఉన్నారనుకో, టాప్ 100 లోపు ఉన్న వాళ్ళకి ఓయూ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ 100% వస్తుంది పక్కా. ఓకే, ఇంకా టాప్ 50లో ఉన్న వాళ్ళకి 99% ఓయూ వస్తుంది. కానీ మనం సేఫ్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఉస్మానియా మెయిన్ క్యాంపస్ పెట్టినా, నాకు టాప్ 10 ర్యాంక్ వచ్చింది. సో పక్కా ఉస్మానియా మెయిన్ క్యాంపస్ వస్తుంది. ఓకే, టాప్ 10 ర్యాంక్ వస్తే టాప్ 20 ర్యాంక్ వచ్చినా ఉస్మానియా మెయిన్ క్యాంపస్ వస్తుంది పక్కా. సో ఉస్మానియా ఒక్కటి పెట్టి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కానీ నా సజెషన్ ఏంటంటే టాప్ 100 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, టాప్ 100 ర్యాంకర్స్ ఈ మెయిన్ క్యాంపస్తో పాటు ఒక సబ్ క్యాంపస్ కూడా పెట్టుకోరు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం 55 ర్యాంకో ఏమో వచ్చింది మా సిస్టర్కి మెయిన్ క్యాంపస్ రాలేదు ఉస్మానియా. ఎందుకంటే ఆ మిగిలిన 50 మందిలో ఆ పర్టికులర్ పర్సన్ కేటగిరీలో కాంపిటీషన్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది, రాలేదు మెయిన్ క్యాంపస్లో. సో మెయిన్ క్యాంపస్తో పాటు ఒక్క సబ్ క్యాంపస్ పెట్టడం వల్ల బెనిఫిట్ అయిపోయింది. మెయిన్ క్యాంపస్ మిస్ అయితే సబ్ క్యాంపస్ వచ్చింది. ప్రిఫరెన్స్లు ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్, సిక్స్త్ ప్రిఫరెన్స్, సెవెంత్ ప్రిఫరెన్స్, ఎయిత్ ప్రిఫరెన్స్ పెడతాం కదా. నువ్వు టాప్ 100 ర్యాంకులు ఉన్నావు అనుకో, టాప్ 100 ర్యాంక్ అంటే నీకు ఉస్మానియా మెయిన్ క్యాంపస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడితే అది రాకపోతేనే సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు, ఇది వస్తే ఇదే ఇస్తారు. ఇది కూడా రాకపోతేనే థర్డ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు, ఇది కూడా రాకపోతేనే ఫోర్త్కి వెళ్తారు, ఇది కూడా రాకపోతేనే ఫిఫ్త్కి వెళ్తారు, సో ఇది కూడా రాకపోతేనే సిక్స్త్కి వెళ్తారు, ఇది కూడా రాకపోతేనే 7th వెళ్తారు. ప్రిఫరెన్స్ ఏది వస్తే అదే ఇస్తారు. అన్న నాకు డైరెక్ట్ నేను 10th ప్రిఫరెన్స్ ఒకటి పెట్టినా అన్న అదే అట్లా ఉండదు. ఓకేనా? మీరు మీ ర్యాంకుని బేస్ చేసుకొని అలాట్మెంట్ అవుతుంది. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెట్టారు, అది రాకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు, అది రాకపోతే థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తారు, థర్డ్ ప్రిఫరెన్స్ కూడా రాకపోతేనే 4th వెళ్తారు. అందుకే మనం సేఫ్టీ పర్పస్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉస్మానియా మెయిన్ క్యాంపస్తో పాటు సబ్ క్యాంపస్లు కూడా టాప్ 100 లోపు ఉన్న వాళ్ళు ఒక సబ్ క్యాంపస్ అన్న పెట్టుకోరు. క్లియర్? నెక్స్ట్ ఈ టాప్ 200 ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో, టాప్ 200 ర్యాంకర్స్ పక్కా ఉస్మానియా మెయిన్ క్యాంపస్ పెట్టి సబ్ క్యాంపస్లు కూడా పెట్టుకోరు. అమ్మాయిలు అయితే ఉస్మానియా పెట్టి కోటి ఉమెన్స్ పెట్టి సబ్ క్యాంపస్లు పెట్టుకోరు. ఓకేనా? టాప్ 300 పక్కా ఉస్మానియా మెయిన్ క్యాంపస్ పెట్టుకోరు. అమ్మాయిలు అయితే కోటి ఉమెన్స్ తర్వాత నెక్స్ట్ ఉస్మానియా అయితే సబ్ క్యాంపస్లు కూడా పెట్టుకోరు. ఓకే, టాప్ 300 ఈ సబ్ క్యాంపస్లతో పాటు నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ పెట్టుకోరు. ఓకేనా? కాకతీయ యూనివర్సిటీ కూడా పెట్టుకోరు. ఓకే, మీరు 4 ప్రిఫరెన్స్లు ఇవ్వాలి మినిమం. ఓకే, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ సబ్ క్యాంపస్తో పాటు ఇంకో యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ. నెక్స్ట్ టాప్ 400, టాప్ 500, టాప్ 600 వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉస్మానియా మెయిన్ క్యాంపస్ పెట్టుకోరి, సబ్ క్యాంపస్ పెట్టుకోరి. ఉస్మానియా మెయిన్ క్యాంపస్ పెట్టుకోరి, సబ్ క్యాంపస్ పెట్టుకోరి. కోటి ఉమెన్స్ వాళ్ళు కోటి ఉమెన్స్ కూడా పెట్టుకోరి. తర్వాత కాకతీయ యూనివర్సిటీతో పాటు ఇంకో యూనివర్సిటీ కూడా పెట్టుకోరు, తెలంగాణ యూనివర్సిటీ. ఓకే, ఇక టాప్ 500 దాటామంటే, టాప్ 500 ఎబోవ్ ఉంటే ఓకే అన్ని క్యాంపస్లు పెట్టుర్రి. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. అన్న నాకు 400 ర్యాంక్ వచ్చింది పక్క కాకతీయ వస్తుంది, 500 ర్యాంక్ వచ్చింది పక్క కాకతీయ వస్తుంది, 600 ర్యాంక్ వచ్చింది పక్క కాకతీయ తెలంగాణ వస్తుంది అన్నట్టు లేదు. ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది ఉంది. ఓకేనా? కాంపిటీషన్ ఉంది. మీ కేటగిరీలు ఎట్లుందో మీకు తెలియదు. సో నీకు ఒక 500 మీద ర్యాంక్ వచ్చింది అనుకో, నువ్వు అన్ని క్యాంపస్లు లైన్ వైజ్ పెట్టు. లైన్ వైజ్ నీకు ఉస్మానియా వస్తే ఉస్మానియా అలాట్ అవుతుంది. సెకండ్ ప్రిఫరెన్స్ నువ్వు సబ్ క్యాంపస్ పెడితే సబ్ క్యాంపస్లో వస్తాయి. ఇవి కూడా రాకపోతేనే కాకతీయ యూనివర్సిటీ ఇస్తారు, ఇది కూడా రాకపోతేనే తెలంగాణ యూనివర్సిటీ ఇస్తారు, ఇది కూడా రాకపోతేనే మహాత్మా గాంధీ ఇస్తారు, ఇది కూడా రాకపోతేనే పాలమూరు ఇస్తారు, అది కూడా రాకపోతే లాస్ట్కి పెట్టిన శాతవాహన యూనివర్సిటీ అని ఇస్తారు. సో 500 మీద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అన్ని యూనివర్సిటీస్ పెట్టండి. ఓకేనా? మీరు లాస్ట్ ప్రిఫరెన్స్లో శాతవాహన పెట్టారు కదా అని డైరెక్ట్ వచ్చి శాతవాహన అలాట్ చేయడు. ఓకే, మీద ఏదైతే పెట్టిరో ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అది రాకపోతేనే సెకండ్ ఇస్తాడు, సెకండ్ ప్రిఫరెన్స్ రాకపోతేనే థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తాడు, థర్డ్ ప్రిఫరెన్స్ రాకపోతేనే ఫోర్త్ ఇస్తాడు, ఫోర్త్ ప్రిఫరెన్స్ రాకపోతేనే ఫిఫ్త్ అలాట్ చేస్తాడు. సో అలాట్మెంట్ అనేది ప్రిఫరెన్స్ వైజ్ మీద వస్తుంది. అందుకే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ సేఫ్టీ పర్పస్లో ఇచ్చి పెట్టుకోవాలి. అన్న నాకు టాప్ 100 వచ్చింది, నేను ఓన్లీ ఉస్మానియానే పెట్టి సబ్మిట్ చేస్తా అంటే ఒకవేళ అది రాకపోతే సీట్ అలాట్ కాదు. ఫస్ట్ ప్లేస్లో నీకు అంత మంచి ర్యాంక్ వస్తే మళ్ళీ సెకండ్ ప్లేస్లో సీట్ దొరుకుతుందో కూడా తెలియదు. అందుకే మీరు ఎవరైతే టాప్ 500 మీద ఉన్నారో అన్ని క్యాంపస్లు పెట్టుర్రి.
ఈ టాప్ 100 ఉన్నలో ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ పెట్టుది, టాప్ 200 ఉన్నారో ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ పెట్టుది, 300 ఉన్నారో ఉస్మానియా మెయిన్ క్యాంపస్ సబ్ క్యాంపస్తో పాటు కాకతీయ పెట్టుకోరి. ఈ 400, 500 ర్యాంక్, 600 ర్యాంక్ ఉన్న నా సజెషన్ మొత్తం పెట్టుర్రి. ఎందుకంటే ఏ కేటగిరీ ఎట్లుందో నేను చెప్పలేనండి. ఇప్పుడు బీసీఏ ఉంటుంది, బీసీబీ ఉంటుంది, బీసీడీ ఉంటుంది, ఈ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఉంటుంది, ఓసీ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రిజర్వేషన్ ఉంటుంది. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి. ఇక 1000+ ర్యాంక్స్ ఉందనుకో పక్క ప్రైవేట్ కాలేజ్, గౌడ్ కాలేజ్, ఈ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజీలు క్యాంపస్లు అన్నీ పెట్టిన తర్వాత ఈ 1000 మీద ర్యాంక్ ఉన్న వాళ్ళకి క్యాంపస్లు కష్టం, కొన్ని సబ్జెక్టులలో రావు. అందుకే సేఫ్టీ పర్పస్లో యూనివర్సిటీస్ అన్ని పెట్టి తర్వాత ఏదైతే గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ లాస్ట్లో పెట్టడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? సో అన్న నేను లాస్ట్ ప్రైవేట్ కాలేజ్ పెడితే అలా అవుతుంది కదా అన్న, అట్లుండదు. మీద నువ్వు పెట్టిన క్యాంపస్లన్నీ రాకపోతేనే కింద పెట్టిన గవర్నమెంట్ పీజీ కాలేజ్, ప్రైవేట్ పీజీ కాలేజ్ అలర్ట్ అవుతుంది. అందుకే గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ కూడా పెట్టండి. తర్వాత మనం సెకండ్ ప్లేస్లో ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్లో రాకపోతే సెకండ్ ప్లేస్లో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. మంచి క్యాంపస్కి ట్రై చేసుకోవచ్చు. సో ఇది అన్నట్టు నేను చెప్తున్నా, టాప్ 100, టాప్ 200, టాప్ 300లకి ఉస్మానియా మెయిన్ క్యాంపస్లన్నా సబ్ క్యాంపస్లన్నా మా వస్తాయి. కానీ సేఫ్టీ పర్పస్లో చెప్తున్నా, టాప్ 300 ర్యాంకర్స్కి ఇలానే వస్తాయి. మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్, ఈ కోర్టు ఉమెన్స్, ఈ జేఎన్టీఎస్లో వస్తాయి. ఈ 400, 500 ఉన్నోళ్ళు, 600 ఉన్నోళ్ళకి మోస్ట్లీ కాకతీయ యూనివర్సిటీయో తెలంగాణ యూనివర్సిటీలో వస్తాయి. అందుకే ఇవన్నీ పెట్టి సబ్మిట్ చేయమని చెప్తున్నా. ఈ యూనివర్సిటీ ఇది అన్నీ పెట్టుకోరు. ఈ 500+ ఉన్నోళ్ళు అన్ని యూనివర్సిటీస్ పెట్టి సబ్మిట్ చేయండి. ఓకే, ఇక ఈ 1000+ ఉన్నోళ్ళు పక్క ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ కూడా పెట్టాలి. లేకపోతే సీట్ రాకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది వెబ్ ఆప్షన్కి సంబంధించింది. ఇఫ్ ఇన్ కేస్ వెబ్ ఆప్షన్స్ రేపు వీడియో పెట్టిన తర్వాత మీరు చూడిన తర్వాత మీరే వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ వెబ్ ఆప్షన్స్ మీకు నేను వీడియో పెట్టిన తర్వాత కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఒకవేళ పెట్టుకోరాకపోతే నన్ను పెట్టమంటే నేను కూడా పర్టికులర్గా మీ నెంబర్ సేవ్ చేసుకుంటా, మీకు కాంటాక్ట్ అవుతా, ఫోన్ మాట్లాడతా, మీ ర్యాంక్ ఏంది, మీ కేటగిరీ ఏంది, అది ఎక్కడెక్కడ ఉంది అని డిస్కషన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేసి ఏదైతే ప్రింట్అవుట్ వస్తుందో అది తీసి మీకు పీడిఎఫ్ పంపుతా. సో దానికి నేను ఛార్జ్ చేసే అమౌంట్ దీనికి నా నెంబర్, వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇది మీ అందరికీ తెలిసిందే. కాల్ చేసిన నెక్స్ట్ సెకండే బ్లాక్ అయిపోతుంది. కాల్స్ ఒకవేళ వస్తే నెక్స్ట్ సెకండే బ్లాక్ అయిపోతుంది. నార్మల్ కాల్ అయినా, వాట్సాప్ కాల్ అయినా. ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే మెసేజ్ చేయరు, వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయరు. 8886009724. వెబ్ ఆప్షన్స్ చూసుకుందాం మనం. రేపు ఈవినింగ్ చేయండి. ఓకేనా, రేపు ఈవినింగ్ ఫ్రీ ఉంటాం. రేపు ఈవినింగ్ వరకే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ చేయండి. రేపు ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఈవినింగే చేయండి. నాకు 6 తర్వాత ఈవినింగ్ ఎప్పుడు చేసినా నేను పక్కా వాట్సాప్లో మెసేజ్ రిప్లై ఇచ్చి మీకు కాంటాక్ట్ అయ్యి మీకు వెబ్ ఆప్షన్స్ పెడతాను నేను. ఓకేనా, నా వీడియో చూసిన తర్వాత కూడా మీకు రాకపోతేనే అప్పుడు నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను పెడతా. ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇట్లా ఇంతకంటే క్లారిటీగా నేను చెప్పలేను. ఓకేనా, రేపు స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా ఫోన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలో చూపిస్తా. మంచి క్యాంపస్లో రావాలని కోరుకుంటున్నా. కొన్ని కోర్సెస్ అనేవి అన్ని క్యాంపస్లలో ఉన్నాయి. కొన్ని కోర్సెస్ అలాంటి వాళ్ళు మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎన్ని వీలైతే అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. కొన్ని కోర్సెస్ అన్ని క్యాంపస్లలో ఉన్నాయి. కొన్ని కోర్సెస్ అనేవి తక్కువ క్యాంపస్లలో ఉంటాయి. కొన్ని కోర్సులు ఉస్మానియాలోనే ఉండే. అసలు ఎంహెచ్ఆర్ఎం ఉస్మానియాలో లేదు, ఇంకో ఏదో కోర్సు ఉస్మానియాలో లేదు, ఓన్లీ కాకతీయాలనే ఉన్నాయి. కొన్ని కోర్సులు అట్లా ఉంటాయి. ఓకే, దానికి మనం ఏం చేయలేం. ఎంఎస్సీ సైకాలజీ ఓన్లీ కాకతీయాలనే ఉంటుంది, ఎక్కడ లేదు. కొన్ని కోర్సెస్ అట్లా ఉంటాయి. ఓకే, క్లియర్, అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, వీలైతే అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టిన ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా 10 వెబ్ ఆప్షన్స్ పెట్టిండే. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పర్సన్ కూడా 10 వెబ్ ఆప్షన్స్ పెట్టినా కూడా ఆయనకి ఫస్ట్ ప్రిఫరెన్సే వస్తుంది. అలాట్ అయిపోతుంది 10 పెట్టినా కూడా. ఓకేనా, ఎందుకంటే ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రిఫరెన్సే వస్తుంది. కానీ మీది 100, 200, 300, 400, 500 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఏది వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి మీరు కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. మీకు ఏది సెట్ అయితే అది ప్రిఫరెన్స్ వైజ్ ఏదో ఒకటి అలర్ట్ అవుతుంది. ఫస్ట్దో, సెకండ్దో, థర్డ్దో, ఫోర్త్దో, ఫిఫ్త్దో, సిక్స్త్దో. లాస్ట్కి ఏది పెడితే అది డైరెక్ట్ అలర్ట్ చేయరు, ర్యాంకుని బేస్ చేసుకొని అలాట్మెంట్ చేస్తారు. అందుకే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ చేయండి. అలాట్మెంట్ మొత్తానికే కాకపోతే ప్రాబ్లం అవుతుంది మీకు. మళ్ళీ సెకండ్ ప్లేస్లో ఇంకో సీట్ దొరకదు, ఇబ్బంది అవుతుంది. అనుకున్న మంచి సీట్స్ రావు. అందుకే కొంచెం ఆలోచించి వెబ్ ఆప్షన్స్ పెట్టండి. క్లియర్, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడే మీకు కాలేజ్ లిస్ట్ మొత్తం చూపిస్తుంది. ఎన్ని క్యాంపస్లలో ఉన్నాయి, ఎన్ని కాలేజీలలో ఉన్నాయి అనేసి చూసుకోవచ్చు మీరు. అది కాలేజ్ లిస్ట్ అనేది మనకి వెబ్ ఆప్షన్స్లో చూపిస్తుంది. ఎన్ని క్యాంపస్లలో ఉంది, ఎన్ని కాలేజీలలో ఉంది అని చూసి దాన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు. అండ్ అది రేపు స్టార్ట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ బాయ్ అండ్ ఆల్ ది బెస్ట్.